వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం చేనేత రంగం రూపురేఖలు మార్చింది. ప్రతి అడుగులోనూ అండగా నిలుస్తూ చేనేతల వృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాటలు వేసింది. ఈ పథకం అమలును ఆపేసి నేతన్నలను మళ్లీ చీకట్లోకి నెట్టేసింది కూటమి ప్రభుత్వం. అన్ని వర్గాల మాదిరిగానే చేనేతలను చంద్రబాబు వంచారని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం గురించి వైఎస్ జగన్ ప్రస్తావించారు. నేతన్నల జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారికి ప్రతి అడుగులోనూ అండగా నిలిచిందని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా ప్రతి ఏటా 24,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేశామని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 969.77 కోట్లు, నేతన్నల పెన్షన్ కోసం 1396.45 కోట్లు, ఆప్కోకు పాత బకాయిలు 468.84 కోట్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చెల్లించామన్నారు వైఎస్ జగన్. అంతేకాక వివిధ పథకాల ద్వారా నేతన్నలకు 3,706.16 కోట్లు సాయం చేశామన్నారు. నేతన్నలకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్ కు రాయితీపై విద్యుత్ అందించామని గుర్తు చేశారు. చేనేత వస్త్రాలకు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని ట్వీట్లో పేర్కొన్నారు. పవర్ లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు. 14 నెలలు గడిచినా అతీగతి లేదని వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నేతన్నను ఆదుకుంటామని పత్రికల్లో ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదన్నారు. అన్ని వర్గాల మాదిరిగానే చంద్రబాబు చేనేతలను వంచారని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా నిలదీశారు.